ఫస్ట్ ఇప్పుడు మిషన్ ఆన్ చేసిన తర్వాత నాట్ రెడీని ఫస్ట్ రెడీ మోడ్ కొన్నాను. రెడీ మోడ్ వస్తేనే మన రిమైనింగ్ ప్రాసెస్గా చేయాలి. సో రెడీ మోడ్ చేయడానికి మెయింటెనెన్స్, రీసెట్ సిస్టమ్, రీఇనిషియలైజేషన్. ఓకేనా? రీఇనిషియలైజేషన్ ఇస్తా, ఒకసారి రీఇనిషియలైజేషన్ మూమెంట్ అవ్వడం. రీసెట్ సిస్టమ్, రీఇనిషియలైజేషన్. రీఇన్స్టాలేషన్. రెడీ మోడ్ వచ్చింది. మిషన్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఈ స్టెప్స్లో మనకు తెలుసుకుందాం. సపోజ్ హార్డ్వేర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది రెడీ మోడ్ రాదు. మిషన్ హార్డ్వేర్ చెకింగ్ అప్పుడే అది ఏం పార్ట్ ఎర్రర్, ఏం ఎర్రర్ అని ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఏం ఎర్రర్ లేదు, సో రెడీ మోడ్ వచ్చింది. నాట్ రెడీ టు రెడీ మోడ్. ఓకేనా? ఇది మన నార్మల్గా మిషన్ ఆన్ చేసి రెడీ మోడ్ చేసే ప్రొసీజర్. హోమ్ పేజ్లో నుంచి మెయింటెనెన్స్, రీసెట్ సిస్టమ్, రీఇనిషియలైజేషన్. ఓకేనా? సపోజ్ ర్యార్గా మీరు మిషన్ రన్ అయ్యేటప్పుడు ఏదో ఎర్రర్ వచ్చి మధ్యలో మిషన్ ఆఫ్ అయింది, అప్పుడు మనం అగైన్ రెడీ మోడ్ కొనాలి. అప్పుడు నాట్ రెడీ మోడ్. అప్పుడు రెడీ మోడ్ కొనాలంటే అప్పుడు మీరు స్టాప్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ స్టాప్ బటన్ లేదా ఇక్కడ ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఉంది. ఓకేనా? దాన్ని క్లిక్ చేసి అగైన్ మనం రీసెట్ చేసేటప్పుడు క్లీనింగ్ ఆర్టీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ని ఇలా సెలెక్ట్ చేస్తే టిక్ మార్క్ వచ్చింది, క్లీనింగ్ ఆర్టీ. దాన్ని సెలెక్ట్ చేసి రీఇనిషియలైజ్ చేయాలి. అది ఎందుకంటే మన మిషన్ రన్నింగ్లో ఉండేటప్పుడు మధ్యలో ఆఫ్ అయింది. సో ఆ ప్రాసెస్ ఆర్బీస్ అన్ని ఒక్కొక్క పొజిషన్లో స్ట్రక్ అయి ఉన్నాయి. అది మనం క్లియర్ చేయాలి. అప్పుడే నెక్స్ట్ టైం మనం ఫ్రెష్గా పెట్టాలి. లేదంటే ఓల్డ్ పొజిషన్లో ఆర్బీస్ ఉన్న అగైన్ రన్ చేసేటప్పుడు అది పొల్యూషన్ వచ్చింది. సో అందుకే ఇది క్లీనింగ్ ఆర్టీ అనేది. మిషన్ మెకానికల్ ఏదో వచ్చినప్పుడు ఆ ఓల్డ్ వేస్ట్ అన్ని క్లీన్ చేసేదానికి ఈ క్లీనింగ్ ఆర్టీ. ఆర్టీ అంటే మనకి రియాక్షన్ వెసల్ ఉంది కదా, అది రియాక్షన్ ట్రేలో ఉంది. రియాక్షన్ ఆర్టీ అనేది రియాక్షన్ ట్రే, ఆ రియాక్షన్ నడుచుంది కదా ఆ ప్రాసెస్. సో ఆ ఏరియాని క్లీన్ చేసే ప్రాసెస్ క్లీనింగ్ ఆర్టీ. ఓకేనా? మిషన్ అయినప్పుడు అప్పుడు ఇంజనీర్ వచ్చి స్టాప్ చేసి అగైన్ రీస్టార్ట్ చేయండి అన్నారంటే మీరు రీఇనిషియలైజ్ చేసేటప్పుడు ఈ క్లీనింగ్ ఆర్టీ ఇచ్చేసి రీఇనిషియలైజ్ చేయాలి ఆల్వేస్. ఓకేనా? ఇది ఫస్ట్ మెయిన్ ప్రొసీజర్. ఇప్పుడు మిషన్ రెడీ మోడ్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఎక్సెప్షన్, వర్క్ పెండింగ్, రియేజెంట్, బల్క్, కంట్రోల్, సిస్టమ్ లాగ్. సిస్టమ్ లాగ్లో మన ప్రాసెస్ అన్నీ ఉన్నాయి. ఎర్రర్ వచ్చినా, మన కన్స్యూమబుల్స్ చేంజ్ చేసినా అన్నీ ఇక్కడ వచ్చి నోట్ అవ్వడం. లాగ్ ఫుల్గా ఇక్కడ సేవ్ అవ్వడం. ఓకేనా? ఇది సిస్టమ్ లాగ్. బల్క్ అనేది ఇప్పుడు హార్డ్వేర్ పార్ట్లో మన కన్స్యూమబుల్స్ ఉంది కదా, అది మొత్తం ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. ఆర్బీ అనేది రియాక్షన్ వెసల్, అక్కడ నేను చూస్తుంది కదా చిన్నది, ఆ రియాక్షన్ వెసల్ ఇక్కడ ఉంది. ఓకేనా? సాలిడ్ వేస్ట్ కంటైనర్, మనకి ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది కదా, ఇది సాలిడ్ వేస్ట్ కంటైనర్. ఓకేనా? లిక్విడ్ వేస్ట్ అనేది అక్కడ మన క్యాన్ అనేది లిక్విడ్ వేస్ట్. డైల్యూయెంట్ అనేది ఇక్కడ మన బాటిల్ని డైల్యూయెంట్ బాటిల్ పెడుతుంది. అది ఒక చిన్న బాటిల్ ఉన్న జస్ట్ క్యాప్ రిమూవ్ చేసి జస్ట్ క్యాప్ రిమూవ్ చేసి బాటిల్ మొత్తం అట్లా పెట్టు లోపల పెట్టాలి. ఓకేనా? ఈ సైజులో బాటిల్ ఉన్న సో క్యాప్ రిమూవ్ చేసి ఈ కవర్ ఓపెన్ చేసి లోపల పెట్టాలి. ఓకేనా? అది డైల్యూయెంట్. సిస్టమ్ వాష్ మీకు తెలిసి అక్కడ ఉంది. వాష్ బఫర్ ఆల్రెడీ ఐడియా ఉంది. ప్యూరిఫై వాటర్ ఐడియా ఉంది. సబ్స్ట్రేట్ అనేది ఇది సబ్స్ట్రేట్, ఇది ఒక సెట్. సబ్స్ట్రేట్ అనేది ఏబి ఒక సెట్. ఇది 2000 టెస్ట్. సబ్స్ట్రేట్ ఏ, సబ్స్ట్రేట్ బి వచ్చి ఒక ప్యాక్. ఇది 2000 టెస్ట్. ఓకేనా? మీకు ఒక బాక్స్గా వచ్చేటప్పుడు
4 బాటిల్స్ ఉన్నాయి, 2 సబ్స్ట్రేట్ ఏ, 2 సబ్స్ట్రేట్ బి, 2000 ప్లస్ 2000 టెస్ట్. ఓకేనా, ఫస్ట్ ఒక సెట్ చేంజ్ చేయాలి, తర్వాత ఇంకొక సెట్. ఎర్రర్ వచ్చి స్టార్ట్ చేసేటప్పుడు లేదా ఆర్బీస్ ఎంటీ అయిన తర్వాత మీరు స్టార్ట్ చేయని ముందు ఎలా ఎర్రర్ వస్తా ఆ క్లీనింగ్ ఆర్టీ క్లిక్ చేసి స్టార్ట్ చేస్తారో అదే సేమ్ ఇక్కడ మీరు టెస్ట్ స్టార్ట్ చేయని ముందు బల్క్లో వెళ్ళి ఆర్బీస్ ఉంది కదా, ఈ ఆర్బీ పొజిషన్ మీరు చెక్ చేయాలి. ఈ ఆర్బీ పొజిషన్ ఏంటంటే సో మాత్రం సేమ్ అక్కడ ఏముందో ఆ పొజిషన్ పెట్టాడు, తర్వాత ర్యాక్ ఫుల్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ర్యాక్ మాత్రం అక్కడ ఏం పొజిషన్ ఉందో అదే సేమ్ పొజిషన్ ఇక్కడ పెట్టాలి. ఓకేనా, ఏదైనా డౌట్ ఉందా? ఎప్పుడంటే ఎంటీ అయిందంటే లోపల పడి కిందకి వచ్చేస్తున్నాం. ఓకేనా, దీన్ని తీసి మనం నెక్స్ట్ ఫిల్ చేసుకోవాలి. సో మనం నెక్స్ట్ ప్యాక్ మాన్యువల్కి ఫిల్ చేసి పెడుతుంది కదా, ఫిల్ చేసి పెట్టేటప్పుడు ఈ ఫస్ట్ ర్యాక్ ఫస్ట్ రో ఉంటే అక్కడ ఏం పొజిషన్ ఉందో సేమ్ పొజిషన్ పెట్టి లోడ్ చేయాలి. సపోజ్ పొజిషన్ డిఫర్గా ఉంటే గ్రిప్పర్ వచ్చి తీసుకోదు, ఎర్రర్ వచ్చి. ఓకేనా, అంటే సపోజ్ మిషన్లో ఇది లేదు, ఓకేనా, బట్ మన మాన్యువల్కి ఇది పెట్టి ఉండేమంటే ఇది తీసుకునేటప్పుడు గ్రిప్పర్ ఇది ఫ్రీగా ఉంటానే ఇది తీసుకున్నాం లోపల ఉండి. సపోజ్ ఇది పైన ఉంటే ఇక్కడనే దీనిలో స్ట్రక్ అయిపోను, ఇది తీసుకోదు, అందుకే ఎర్రర్ వచ్చిన. అందుకే ఈ పొజిషన్ చేంజ్ అయి ఉండే వల్ల అది ఫస్ట్ పొజిషన్ మనం చెక్ చేసుకోవాలి. ఎర్రర్ వచ్చి రీస్టార్ట్ చేసేటప్పుడు లేదా నెక్స్ట్ బ్యాచ్ మనం మాన్యువల్కి లోడ్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ రో మొత్తం ఫస్ట్ ర్యాక్ ఫస్ట్ రో ఇక్కడ మీకు తెలిసిన ఫస్ట్ ర్యాక్ ఫస్ట్ రో మొత్తం అక్కడ ఉన్న అది చూసుకోవాలి. రిమైనింగ్ బ్యాక్ ఫుల్గా మీరు ఫుల్ చేసుకోవాలి. ఐడియా ఉంది, సబ్స్ట్రేట్ ఏబి మనకు లేదు. ఓకేనా, డైలీ ఫీచర్ వాటర్ సిస్టమ్ వాష్ బఫర్ ఇదన్నీ ఇది 3 వచ్చి మనకి సెన్సార్ ఉంది, ఫ్లోటింగ్ సెన్సార్ ఉంది. మనం ఫిల్ చేసి పెడితే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది. మనం ఏం రీసెట్ ఆప్షన్తో ఏం లేదు. అది ఎంటీ అయితే ఆటోమేటిక్గా డిటెక్ట్ అవ్వడం, ఎంటీ అని ఫిల్ చేస్తే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది లిక్విడ్. సో ఇది మనకి ప్రాబ్లం లేదు. జస్ట్ మనం రీసెట్ చేసేది సబ్స్ట్రేట్ అండ్ డైల్యూయెంట్, ఇది రెండు మాత్రం మనం రీసెట్ చేయాలి. సబ్స్ట్రేట్ బాటిల్ అండ్ డైల్యూయెంట్ బాటిల్ ఇది రెండు మనం కొత్తగా లోడ్ చేసేటప్పుడు మనం రీసెట్ చేయాలి. ఇప్పుడు సబ్స్ట్రేట్ ఎలా రీసెట్ చేయాలంటే ఇక్కడ చేంజ్ సబ్స్ట్రేట్ అని అది క్లిక్ చేసి సబ్స్ట్రేట్ రీసెట్ చేయాలి. డైల్యూయెంట్ ఇక్కడ చేంజ్ డైల్యూయెంట్ ఉంది, ఆ చేంజ్ డైల్యూయెంట్ క్లిక్ చేసి ఓకే సార్ అది డైల్యూయెంట్ తీసుకుంటాం. ఓకేనా, సో ఇది బల్క్ పేజ్. మీకు మెయింటెనెన్స్ వచ్చి ఇక్కడ 2 మెయింటెనెన్స్ ఉంది, డైలీ మెయింటెనెన్స్, డైలీ క్లీన్. ఇప్పుడు మిషన్ స్టార్టింగ్ ఫస్ట్ టైం ఎప్పుడు జనరేట్ అవుతుందో అది డైలీ ఆటో జనరేట్ అవుతుంది. బట్ మీరు మిషన్ స్టార్ట్ చేయని ముందు డైలీ ఫస్ట్ మిషన్ ఆన్ చేయాలి, సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి కిట్స్ అంతా లోడ్ చేయాలి, లోడ్ చేసి మిషన్ రీఇన్స్టాల్ చేసి రెడీ మోడ్ చేయాలి. రెడీ మోడ్ చేసిన తర్వాత ఒకసారి డైలీ క్లీన్, డైలీ మెయింటెనెన్స్, దాని తర్వాతనే మిషన్ రన్ చేయాలి. అంటే కిట్ లోడ్ చేసిన తర్వాత ఒక 15 to 20 minutes మినిమం అది మిక్స్ అవ్వాలి మ్యాగ్నెటిక్ కిట్స్. సో ఈ గ్యాప్లో మీరు ఇదంతా చేయాలి. ఓకేనా, చేసా మనకి టైం ఓకే ఒక 10-15 minutes క్లాస్ అవ్వడం. సో నెక్స్ట్ 5 minutesలో మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా, సో డైలీ మిషన్ ఆన్ చేయని ముందు ఒకసారి డైలీ మెయింటెనెన్స్, డైలీ క్లీన్, మిషన్ షట్ డౌన్ చేసేటప్పుడు ఒకసారి డైలీ మెయింటెనెన్స్, డైలీ క్లీన్. ఇది పెట్టుకుంటే మీకు వచ్చి ట్యూబింగ్స్లో బ్లాకేజెస్ ఏది ఉండదు, అది ఆటో క్లియర్ అవ్వడం. సో మీకు ప్రాబ్లం రాదు. ఓకేనా, ఇదే మెయింటెనెన్స్ పేజ్. మీకు మెయింటెనెన్స్ పేజ్లో యూసేజ్ ఏంటంటే రీసెట్ సిస్టమ్ క్లిక్ చేసి రీఇన్స్టాల్ చేయడానికి, దెన్ నెక్స్ట్ డైలీ క్లీన్, డైలీ మెయింటెనెన్స్, ఇది రెండు రన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు అనలైజ్ టెస్ట్లో ఇది క్యాలిబ్రేటెడ్ పోర్షన్, ఇది కంట్రోల్ పోర్షన్, ఇది శాంపుల్. ఓకేనా, మీరు ఇప్పుడు శాంపుల్ రన్ చేయాలంటే
ప్రోగ్రామ్ చేయవచ్చు, ఆటోమేటిక్గా మనం రన్ చేయొచ్చు. బట్ క్యాలిబ్రేషన్ అండ్ కంట్రోల్ చెప్పారు కంప్లైంట్. బట్ క్యాలిబ్రేషన్ అండ్ కంట్రోల్ మనం ప్రోగ్రామ్ చేయాలి. ఓకేనా. ఇది శాంపుల్ ర్యాక్. శాంపుల్ ర్యాక్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు బార్ కోడ్ ఉంటుంది. పొజిషన్ వచ్చి మనకి ఇక్కడ నుంచి వచ్చింది, రైట్ సైడ్లో నుంచి 1 2 3 4 5. ఇక్కడ నుంచి మనం ఆర్డర్ ప్లేస్ చేయకూడదు, ఇక్కడ నుంచి పెట్టాలి. ఓకేనా. ఇదే మిషన్ ఆర్డర్. మిషన్లో ప్లేస్ చేసేటప్పుడు కూడా సేమ్ ఈ పొజిషన్లో లోడ్ చేయాలి. ఓకేనా. అంటే ఆపోజిట్ పొజిషన్లో లోడ్ అవ్వదు, సింగిల్ పొజిషన్లో మిషన్లో లోడ్ లెఫ్ట్ అవ్వదు. నుంచి రైట్. అనుమతి తీసుకోదు. సో ఇప్పుడు మనం శాంపుల్ రన్ చేయాలంటే హోమ్ పేజ్లో నుంచి అనలైజ్ టెస్ట్ శాంపుల్ రిక్వెస్ట్, ఇది శాంపుల్ రన్నింగ్. క్యాలిబ్రేషన్ రన్ చేయాలంటే అనలైజ్ టెస్ట్ క్యాలిబ్రేషన్ రిక్వెస్ట్. ఓకేనా. క్యూసీ రన్ చేయాలంటే అనలైజ్ టెస్ట్ క్యూసీ రిక్వెస్ట్, ఇది క్యూసీ పేజ్. బట్ మనకి శాంపుల్ ప్రోగ్రామ్ లేదు. క్యాలిబ్రేటర్ అండ్ క్యూసీ ఒక లాట్కి వన్స్ ప్రోగ్రామ్ చేయాలి. ఒక్కసారి ఇప్పుడు ఒక కొత్త లాట్ వస్తుందంటే ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే అందులో మీరు ఎన్ని కిట్స్ అయినా రన్ చేసుకోవచ్చు. లాట్ నెంబర్ మాత్రమే. లాట్ నెంబర్స్ మారేటప్పుడు మీరు అగైన్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 2 3 అని ఒక లాట్ ఉంటే ఆ లాట్లో మీరు 100 డేస్ కూడా వాడవచ్చు, 100 కిట్స్ ప్రోగ్రామ్ చేయవచ్చు. ఫస్ట్ కిట్ మాత్రం మీరు ప్రోగ్రామ్ చేయాలి. నెక్స్ట్ కిట్ మీరు లాట్ చేంజ్ చేసేటప్పుడు మీరు అగైన్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సేమ్ ఓకేనా? బ్యాచ్ అయితే అవసరం. అవసరం లేదు. ఒకే బ్యాచ్ మీద వస్తే నేను పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు అనలైజ్ చేస్తే ఫస్ట్ క్యాలిబ్రేషన్ ఎలా ప్రోగ్రామ్ చేయాలి. కిట్ బాక్స్ లోపల కిట్ క్యాలిబ్రేటర్, ఇది క్యాలిబ్రేటర్ బార్ కోడ్. ఓకేనా. ఈ బార్ కోడ్లో మనకి లాట్ నెంబర్ పారామీటర్ నేమ్ ఉంది. ఓకే. సో మన ప్రోగ్రామ్ ఎలా చేయాలంటే అనలైజ్ టెస్ట్ క్యాలిబ్రేటర్ సెటప్ యాడ్ క్యాలిబ్రేటర్ బార్ కోడ్ స్కాన్ చేయాలి. ఫస్ట్ ఈ పెద్ద బార్ కోడ్ని స్కాన్ చేయాలి. ఓకేనా. స్కాన్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ 1 2 3 4 5 ఉంటే స్మాల్ బార్ కోడ్స్ని లైన్గా స్కాన్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఏదో ఒక నెంబర్ మిస్ అవుతుంది, అందుకే మనకి ఇక్కడ ఓకే రాలేదు. 4. నేమ్ నెంబర్ 4 ఇప్పుడు ఓకే వచ్చింది. ఓకేనా. సపోజ్ మనకి ఇక్కడ ఓకే రాలేదంటే ఏదో ఒక నెంబర్ మిస్ అయి ఉంటుంది. సో అది మనం చేస్తాం. సో ప్లాట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ నేమింగ్ పక్కన ఉండే బార్ కోడ్ని స్కాన్ చేసి ఫస్ట్ డీటెయిల్ ఫిల్ చేసేయాలి. తర్వాత పాయింట్స్ని మనం స్కాన్ చేస్తే ఫిల్ అయిపోతుంది. ఓకేనా. ఓకే, సేవ్ అయిపోయింది. ఇదే ప్రోగ్రామ్. మనం ఏం టైపింగ్ ఏం లేదు, డీటెయిల్ ఫిల్ చేసేది ఏది లేదు. జస్ట్ బార్ కోడ్ స్కాన్ చేస్తే అది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ లాట్లో నెక్స్ట్ లాట్ వచ్చేవరకు మీరు ప్రోగ్రామ్ చేయలేదు. మీరు బాట్ కిట్ లోడ్ చేసి మీరు క్యాలిబ్రేషన్ చేస్తారు. సేమ్ లాట్ బాక్స్ మళ్ళీ ప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు 100 కిట్స్ ఉందంటే మీరు 100 కిట్స్ ప్రోగ్రామ్ చేయవచ్చు. బట్ మీకు 10 కిట్స్ ఉంది, నెక్స్ట్ ఆఫ్టర్ 10 కిట్స్ మీకు కొత్త లాట్ వస్తుందంటే ఆ లాట్ మీరు ప్రోగ్రామ్ చేయాలి. ఓన్లీ కొత్త లాట్ వస్తేనే. కొత్త లాట్ వస్తేనే మీరు ప్రోగ్రామ్ చేయాలి. అది క్యాలిబ్రేటర్ అయినా కంట్రోల్ అయినా సేమ్. ఓకేనా. సేమ్ లాట్ వస్తే మళ్ళీ వేరే సేమ్ లాట్ అయితే అలానే పెట్టేసుకోవచ్చు. ఇక మనం బై మిస్టేక్ బార్ కోడ్ మిస్ అయితే ఏం చేయాలి? ఈ బార్ కోడ్ ఉంది కదా, ఇప్పుడు స్కాన్ అవ్వదు ఒకసారి, మరి నెంబర్ సెంటర్ చేయొచ్చా? బై మిస్టేక్ ఒకసారి ఏదైనా స్కాన్ అవ్వలేదు అనుకోండి, దానికి నెంబర్ ఎంటర్ చేయాలి. లేదా అలాంటి ప్రాబ్లం రాదు. అంటే ఇది అంటే మనకు keep low 5% అంతే ఇక. కొన్ని మిషన్ స్కాన్ కాకపోతే కాకపోతే నెంబర్ కొడతాం, నెంబర్ కూడా స్కాన్ అలాగే ఈ నెంబర్ కొట్టుకోవచ్చా? మాన్యువల్ ఎంటర్ అలాంటి ఇష్యూస్ మాకు ఇన్ని మిషన్స్ ఉన్నాయి, 100+ మిషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఎర్రర్స్ రాదు. అంటే మీకు ఈ కిట్ లోపల ఉన్న మీరు వాడేటప్పుడే మీరు ఓపెన్ చేయకపోయారు. సో ఇది మనం 1 టైం యూస్ చేయకపోయాము. రెగ్యులర్ యూస్ అంటే డ్యామేజ్ అవ్వడం ఛాన్సెస్, జస్ట్ 1 టైం యూస్. ఓకేనా. అది లేదంటే కూడా మీకు టీఎస్హెచ్ అంటే ఒక 5 కిట్స్ పెట్టి ఉంటారు. 5 కిట్స్ లోపల 5 బార్ కోడ్స్ ఉన్నాయి. కరెక్ట్ కాదు, ఒకేసారి 5 బాక్స్ తెచ్చుకుంటాం కదా.
సో మీకు ఇది ఎర్రర్ ఉంది. సపోజ్ మీకు ఒకే కిట్ ఉంది, అందులో కూడా మీకు బార్కోడ్ రాలేదంటే మీకు లాట్ నెంబర్ చెప్తే ఇది నేను ఫోటో పెడతాను, మీరు స్కాన్ చేయండి. ఓకేనా? కొంచెం 5 పార్ట్స్ కూడా అంతే వరకు నెంబర్ చెప్పలేదు. ఓకే. ఇప్పుడు హోమ్ పేజ్ నుంచి క్యాలిబ్రేషన్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి? సెటప్ యాడ్ క్యాలిబ్రేటర్. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పెద్ద బార్కోడ్ ఇంత బార్కోడ్ని స్కాన్ చేయాలి. తర్వాత 1 2 3 4 5 2 మిస్ అయ్యాయి. ఓకేనా? ఓకే. ఓకే. మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ అయింది. ఓకేనా? ఇప్పుడు అగైన్ నేను ప్రోగ్రామ్ చేసా. సేమ్ బార్కోడ్ ఆఫ్ క్యాలిబ్రేటర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో అగైన్ ప్రోగ్రామ్ ఉంటుంది వన్స్. ఓకేనా? సో ఇదే మనకి ప్రోగ్రామ్. మనకి ఏ లాట్ ఏ పారామీటర్ అనేది డీటెయిలింగ్గా మీరు లైన్గా చేసా ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో అనలైజ్ టెస్ట్ క్యాలిబ్రేటర్ సెటప్ యాడ్ క్యాలిబ్రేటర్ యాడ్ చేయాలి. ఓకేనా? ఇది క్యాలిబ్రేటర్ సెటప్ చేసేది. సేమ్ కంట్రోల్ కూడా మనకు సెట్ చేయాలి. ఏం లాట్ అనే డీటెయిల్ ఇందులో స్టోర్ అయ్యి. ఓకేనా? ఒక క్యాలిబ్రేటర్కి పాయింట్స్ ఉంది కదా, లెవెల్ 1 లెవెల్ 2 లాగా పాయింట్స్ ఉంది కదా, 5 పాయింట్స్. ఆ 5 పాయింట్స్ కూడా వాల్యూస్, ఫస్ట్ పాయింట్ ఏం వాల్యూ, సెకండ్ పాయింట్ ఏం వాల్యూ, ఆ డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. మన మాన్యువల్ ఎంట్రీ ఏం లేదు, అందుకే వచ్చి మన బార్కోడ్ స్కాన్. సో సేమ్ క్యాలిబ్రేషన్ ఎలా చేసామో అలా క్యూసీ కూడా చేయాలి. ఓకేనా? అనలైజ్ టెస్ట్ క్యాలిబ్రేటర్కి క్యాలిబ్రేటర్ సెటప్, క్యూసీకి క్యూసీ సెట్టింగ్స్. క్యూసీ సెట్టింగ్స్ సేమ్ అదే ప్రొసీజర్. యాడ్ క్యూసీ. ఇక్కడ మనం బార్కోడ్ స్కాన్ చేయాలి. ఒక లాట్ అంటే పారామీటర్ టీఎస్హెచ్ క్వాలిటీ కంట్రోల్ పారామీటర్ అంటే మనకి ఆ లాట్కి లెవెల్ 1 లెవెల్ 2 సేమ్ ప్యాకెట్లో ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు మనం లెవెల్ 1 చేయాలంటే లెవెల్ 1 సెలెక్ట్ చేస్తా. మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది బార్కోడ్ ఏం పారామీటర్, లాట్ నెంబరు, ఎక్స్పైరీ డేట్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చినాయి. మనం జస్ట్ ఏం చేయాలంటే ఎస్డీ மட்டும் సెలెక్ట్ చేయాలి. 222S అనేది మన స్టాండర్డ్ ఎస్డీ, స్టాండర్డ్ డీవియేషన్. ఎల్జే చార్ట్లో ఏం రేంజ్ ఉన్నది అప్ అండ్ డౌన్. ఓకేనా? అది మొత్తం మనం సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయాలి. సో క్యాలిబ్రేటర్కి ఎలా ఫోల్డర్ ఓపెన్ అయిందో అదే సేమ్ మనం ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు లెవెల్ 1 ప్రోగ్రామ్ అయింది. లెవెల్ 2 ప్రోగ్రామ్ చేయండి. టూ 5 ఓకేనా? సో ఇది కూడా నేను వన్స్ చేస్తా, నేను చేస్తా. సో ఏదైనా సో క్యాలిబ్రేషన్ ఎలా ప్రోగ్రామ్ చేయాలి, కంట్రోల్ ఎలా ప్రోగ్రామ్ చేయాలి అనేది ఐడియా క్లియర్ అయింది. ఓకేనా? క్యాలిబ్రేటర్ సెటప్ అయింది. మన క్యాలిబ్రేషన్ రన్ చేయాలి. రన్ చేయడానికి ఇక్కడ ఈ పేజ్లో శాంపుల్ రిక్వెస్ట్, క్యూసీ రిక్వెస్ట్, క్యాలిబ్రేషన్ రిక్వెస్ట్. సో ఫస్ట్ మనం కొత్త లాట్ తీసుకుంటా ఫస్ట్ ఆ కిట్ని క్యాలిబ్రేట్ చేయాలి. క్యాలిబ్రేట్ చేయకుండా మనం టెస్ట్ వాడనవ్వదు. సో ఫస్ట్ మనం క్యాలిబ్రేట్ చేస్తేనే అది టెస్ట్ స్టార్ట్ చేయాలి. సో క్యాలిబ్రేషన్ రిక్వెస్ట్లో ఫస్ట్ దాంట్లో మనం రెడీ మోడ్ వచ్చిన తర్వాత రియేజెంట్ని స్కాన్ చేయాలి. రియేజెంట్ స్కాన్ ఎలా చేయాలంటే బల్క్ పక్కన రియేజెంట్ ఉంది. రియేజెంట్ క్లిక్ చేసి చేంజ్ ఆన్ బోర్డ్ కిట్ చేంజ్. ఓకేనా? చేంజ్ ఇలా చేస్తే అది ఆటోమేటిక్గా డిస్క్ రొటేట్ అయ్యి ఏ పొజిషన్లో ఏం కిట్ ఉన్నా సరే అది ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. సేమ్ అంతా అలాగే మనం స్కాన్ పెట్టినప్పుడు లేదుగా లేకుండా శాంపిల్స్ ఉన్నాయా?
వస్తే మిషన్ అసలు టెస్ట్ స్టార్ట్ అవ్వదు. వన్స్ ఇది టెంపరేచర్ నార్మల్ వస్తేనే మిషన్ రెడీ మోడ్ వచ్చిందో మిషన్ స్టార్ట్ అవ్వదు. సమ్మర్ టైంలో, వింటర్ టైంలో ప్రాబ్లం ఉండదు. సమ్మర్ టైంలో టెంపరేచర్ ఎక్కువ ఉంది, మనం ఏసీ వాడట్లేదు అంటే రూమ్ టెంపరేచర్ వచ్చి హైగా ఉంటే ఇది స్టార్ట్ అవుతుంది. రియేజెంట్ అది న్యూ రియేజెంట్, అన్లోడ్ ఏది మనం తీయలేదు, ఎర్రర్ ఏం లేదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు 19th పొజిషన్లో టీఎస్ఎస్ ఆ కవర్ ఓపెన్ చేసి చూడండి. 19th పొజిషన్లో టీఎస్ఎస్ కిట్ ఉందా? ఓకే. ఇప్పుడు ఆ కిట్ని తీసి వేరే పొజిషన్లో పెట్టండి. ఏం పొజిషన్లో పెట్టండి? 16లో పెట్టండి. బట్ ఇక్కడ చేంజ్ అవ్వదు. మళ్ళీ స్కాన్ పోతాను. సో మనకి మీరు మిషన్ ఇప్పుడు ఆఫ్ చేసి ఆన్ చేసా కూడా ఆఫ్ చేయని ముందు ఏ పొజిషన్ ఉందో అదే పొజిషన్ మెమరీలో సేవ్ అయి ఉంది. సో మనం ఎవ్రీ టైం మన టెస్ట్ స్టార్ట్ చేయక ముందు రియేజెంట్ స్కాన్ చేసి స్టార్ట్ చేయాలి. లేదంటే అది ఏం తీసుకున్నా 19th పొజిషన్లో కిట్ ఉండేది తీసుకుని అది ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం, ఆ పొజిషన్లో కిట్ ఉండదు, బట్ అది మూమెంట్ బట్టు జరిగిన రియేజెంట్ లేకుంటే టెస్ట్ రన్ అవ్వడం అది రిజల్ట్ ప్రాపర్గా ఉంటుంది. సో మనం ఎవ్రీ టైం టెస్ట్ స్టార్ట్ చేయక ముందు చేంజ్ కొట్టాలి. ఓకేనా? ఎక్కడంటే హోమ్ పేజ్లో నుంచి రియేజెంట్ చేంజ్, ఆన్బోర్డ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా స్కాన్ తీసుకొని ఎవ్రీడే బిఫోర్ టెస్ట్ రన్నింగ్ బేసిక్ థింగ్ మన రియేజెంట్ చెక్ చేసుకొని రన్ చేయాలి. బికాస్ మన వర్క్ టెన్షన్లో లేదు, మనమే ప్రెషర్లో మనం పొజిషన్ చేంజ్ చేసి పెడుతున్నాం. అప్పుడు మన నోటీస్ చేయకుండా రన్ చేసా టెస్ట్ ఫెయిల్ అవ్వదు, అలా హిట్ అవ్వను క్లౌడ్. సో వాల్యూమ్ ప్రాపర్గా ఉంటుంది. డైరెక్ట్ ఓన్లీ సేరం చిన్న పొజిషన్కి వచ్చింది. ఓకేనా? సో క్యాలిబ్రేషన్ రిక్వెస్ట్. ఇప్పుడు క్యాలిబ్రేషన్ రిక్వెస్ట్ వచ్చింది. మీ ప్రాబ్లం అనుకోకుండా వేస్తా ఉన్నది ఎప్పుడు టాప్ అంటుంది. ఇది క్యాలిబ్రేటర్ మోడ్లో, ఇది క్యాలిబ్రేటర్ బాటిల్. ఓకేనా? ఒక్కొక్క పారామీటర్కి 5 బాటిల్స్ ఉన్నా, 6 బాటిల్స్ ఉన్నా, 7 ఉన్నా, విటమిన్ డి కంటే 2 బాటిల్స్ ఉన్నాయి. పారామీటర్ అది డిఫర్ అవుతుంది. సో క్యాలిబ్రేషన్ కౌంట్ ఎలా అంటే మన ఎన్ని వైల్స్ ఉందో 1 వైల్ 2 టెస్ట్ తీసుకుంటాం, 2 రిపీట్స్. ఓకేనా? ఇప్పుడు 4, 5, 6, 7 ఉంటే 14 టెస్ట్ తీసుకుంటాం. ఈ ఒక్కొక్క వాల్యూము 2 టైమ్స్, ఇది 2 టైమ్స్ రన్ అవ్వదు, ఇది 2 టైమ్స్ రన్ అవ్వదు. సో అలా డిఫర్ అవ్వదు. ఓకే? అండ్ క్యాలిబ్రేషన్ స్టెబిలిటీ 1 month, 28 days. క్యాలిబ్రేట్ చేస్తా 28 days. క్యాలిబ్రేషన్ కంపల్సరీ క్యాలిబ్రేషన్ చూసి మన ఇంటాచ్ కంప్యూటర్ రన్ చేయాలి. ఓకేనా? So 7 bottles, 7 position ఉంటుంది. 5 position, ర్యాకింగ్ 5%, 5, 6, 7. ఓకేనా? దెన్ ఇక్కడ బాటిల్లో మనకు పాయింట్స్ ఉన్నాయి, ABCD, 0, 1, 2, 3 అని. సో ఆ ఆర్డర్లో మనం రన్ చేసుకోవాలి. B, C, D, సో ఏలో నుంచి జీ వరకు. సో ఆ ఆర్డర్లో మనకు లోడ్ చేయాలి. ఇది
ఇది ఫస్ట్ ఏ. సో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ బి. జనరల్గా మిక్స్ చేసి సెకండ్ ర్యాంక్లో ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? ఓన్లీ టీఎస్హెచ్ క్యాల్కులేషన్. సో 2 ర్యాంక్స్ మనకి కంప్లీట్ అయింది. ABCDEFG ఆర్డర్. మన ఏ లైన్లో క్వశ్చన్ అని చెప్పి ప్లేస్ చేసి ఉంటే క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా? సేమ్ అంటే మనం రన్ చేసేటప్పుడు ఆర్డర్ ప్రాపర్గా పెట్టాలి. సపోజ్ BC వచ్చి CBని రన్ చేస్తుంటే క్వశ్చన్ మాత్రం మనకు గ్రాఫ్ ప్లాటింగ్ ప్రాపర్గా రాదు. సో మనకి క్యాలిక్యులేషన్ ఫెయిల్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు అనలైజ్ టెస్ట్, క్యాలిక్యులేషన్ రిక్వెస్ట్. మనకి ఇక్కడ అన్ని పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ లైన్ ఉన్న దానిలో పారామీటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ర్యాక్ స్కాన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ర్యాక్ వచ్చి స్కాన్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ర్యాక్. ఓకేనా? చేసుకొని ఇక్కడ క్యాలిక్యులేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ క్యాలిక్యులేటర్. సో ఫస్ట్ ర్యాక్లో 5 పొజిషన్స్, ర్యాక్ నంబర్ AP29. సెకండ్ ర్యాక్లో ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్ ర్యాక్ నంబర్ AP28. సో డీటెయిల్స్ కరెక్ట్గా ఉంది. ప్రోగ్రామ్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయాలి. మీరు సేవ్ క్లిక్ సేవ్ అవ్వదు, లోపల పెట్ట అగైన్ ట్రాక్ బయట వచ్చింది, రన్ అవ్వదు. మీరు సేవ్ చేయాలి. ఓన్లీ ఫర్ క్యాలిక్యులేషన్. QC శాంపుల్స్కి సేవ్ ఆప్షన్ లేదు, ఓన్లీ క్యాలిక్యులేషన్కి మనకి సేవ్ ఆప్షన్ ఉంది. ప్రోగ్రామ్ చేసిన తర్వాత సేవ్ పెట్టాలి. ఓకేనా? 1 సెకండ్ డౌట్ ఉందా? అనలైజ్ టెస్ట్, క్యాలిక్యులేషన్ రిక్వెస్ట్. ఇక్కడ పారామీటర్స్ అన్ని ఉన్నా ఏం పారామీటర్ ఆ పారామీటర్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ర్యాక్ స్కాన్ చేయాలి. ర్యాక్ 1 ర్యాక్ 2 సెలెక్ట్ క్యాలిక్యులేటర్ అండ్ సేవ్ ఆప్షన్. ఓకేనా? మీరు వన్స్ సేవ్ ఆప్షన్ కొట్టా ఇక్కడ రిక్వెస్ట్ అట్లా అది ప్రోగ్రామ్ ఉన్నాం. మీరు ఎప్పుడు లోపల పెట్టారో అప్పుడు అది తీసుకున్నాం ర్యాక్ స్కాన్ అయ్యేటప్పుడు. ఇప్పుడు మన ఈ 2 ర్యాక్ స్కాన్ చేసిందేమో అది ర్యాక్ నెంబర్, పొజిషన్, శాంపుల్ ఐడి. మన డబుల్ క్లిక్ చేస్తే ఆ పొజిషన్లో ఏం టెస్ట్ అనేది ఇక్కడ TSH ప్రోగ్రామ్. ఓకేనా? మన రన్ అయ్యేటప్పుడు మన శాంపుల్ తీసుకుందంటే రిక్వెస్టర్లో నుంచి 100 టెస్ట్ మూవ్ అయిపోయినా దెన్ కంప్లీట్ అయిన తర్వాత డైలీలో మనకి ఇందులో ఉంది. ఇప్పుడు డైలీలో వెయిటింగ్లో ఉంది. కంప్లీట్ అయిందంటే కంప్లీట్ వచ్చింది. ఓకేనా? ఈ వర్క్ పెండింగ్ ఎక్సెప్షన్ అనేది, వర్క్ పెండింగ్ అంటే శాంపుల్ వాల్యూమ్ తక్కువగా ఉంది, లేదు ర్యాక్ ప్రాపర్గా స్కాన్ అవ్వట్లేదు, పొజిషన్ చేంజ్ అయి ఉంది, ఈ పొజిషన్లో స్కాన్ చేసి పెట్టినాం బట్ ఆ పొజిషన్లో కప్ లేదు, ఫస్ట్ పొజిషన్లో స్కాన్ చేసి ఉంటాం బట్ ఆ పొజిషన్లో కప్ లేదు, అలా అంటే అది వర్క్ పెండింగ్కి వచ్చింది. అప్పుడు మన వర్క్ పెండింగ్ తీసుకొని వాల్యూమ్ తక్కువగా ఉందా, లేదు క్లాట్ ఉందా, లేదు పొజిషన్ చేంజ్ అయ్యిందా అనేది మన అది ఏం ఎర్రర్ ఎందువల్ల ర్యాక్ ఎర్రర్ అవుతుందని ఆ ఎర్రర్ని క్లియర్ చేసి ప్రోగ్రామ్ అగైన్ చేయవద్దు, జస్ట్ లోపల అగైన్ ర్యాక్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా తీసుకున్నాం. అది వర్క్ పెండింగ్. ప్రోగ్రామ్ చేసే రిక్వెస్టర్లో ఉన్న
ఏం ప్రాబ్లం లేదంటే అది అండర్ టెస్టింగ్ పోయి రిజల్ట్ డైరీలో వచ్చిన ఓకేనా. సపోజ్ క్లాట్ ఉంటే వాల్యూమ్ తక్కువ ఉంటే లో వాల్యూమ్ ఉంటే లేదా పొజిషన్ చేంజ్ అయి ఉంటే అలాంటి ప్రాబ్లం ఉంటే అది వర్క్ పెండింగ్ ఉంటుంది. అప్పుడు మన వర్క్ పెండింగ్ లిస్ట్ తీసుకొని అది రెక్టిఫై చేసి అగైన్ ప్రెస్ చేస్తే చాలు ప్రోగ్రామ్ చేయవచ్చు, ఆటోమేటిక్గా తీసుకుంటాం. బట్ ఈ ఎక్సెప్షన్ అనేది హార్డ్వేర్ ప్రాబ్లము లేదా ఫెయిల్ అయ్యిందంటే అది ఎక్సెప్షన్లో ఉంటుంది. ఎక్సెప్షన్లో ఉండేది నాకు రన్ చేద్దాం, అది ఫెయిల్. సో ఎక్సెప్షన్లో ఉంటే ఆ ఎక్సెప్షన్ క్లియర్ చేసి మనం అగైన్ రన్ చేసుకోవాలి. ఇది వచ్చి మనకి హార్డ్వేర్ వచ్చింది. వర్క్ పెండింగ్ అనేది మనం రీరన్ చేసుకోవచ్చా, బట్ ఎక్సెప్షన్ వచ్చి రీరన్ ప్రాసెస్, అది డిఫరెన్స్. ఓకేనా. ఇప్పుడు కంట్రోల్ కూడా సేమ్ అలానే అనలైజ్ చేస్తే క్యూసీ రిక్వెస్ట్ ఓకేనా. లాగ్ స్కాన్ చేసుకోవాలి, శాంపుల్ ఐడి. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన టీఎస్హెచ్ పెట్టామంటే టీఎస్హెచ్ Q1 అట్లా మన నేమింగ్ ఇచ్చేసి ఆ Q1 ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసి క్యాలిబ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రియేజెంట్లో టీఎస్హెచ్ బాక్స్ ఉన్న అది టెస్ట్కి సెలెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు క్యాలిబ్రేషన్ పెడతాం, క్యాలిబ్రేషన్ పెట్టిన తర్వాత టెస్టర్ కంట్రోల్స్ కంట్రోల్ రన్ చేస్తాం. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనలైజ్ టెస్ట్ క్యూసీ రిక్వెస్ట్ ర్యాక్ స్కాన్ చేయాలి. ఆటోమేటిక్ మనం ఏం క్వశ్చన్లో ఏం పారామీటర్ పెట్టామో అది మనమే నేమ్ ఇచ్చుకోవాలి. లెవెల్ 1, లెవెల్ 2, T3 లెవెల్ 1, T3 లెవెల్ 2 అలా అని మనం నేమింగ్ ఇచ్చుకొని ఆ ఏమో ఆ పారామీటర్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని కింద టెస్ట్ ఉన్న టెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు వచ్చి డిస్టిల్ వాటర్ వాష్ చేసి ప్రాపర్గా ప్యూరిఫై వాటర్ మనం ప్యూరిఫై వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఈ రెండు మనకి మీకు రేషియో తెచ్చి ప్రిఫర్ చేయండి, మనం రన్ చేస్తాం. శాంపిల్ వాల్యూమ్ సీరం వాల్యూమ్ మినిమం 250 ml 300 ml ఉండాలి. అది మనం ఒక టెస్ట్ ఒక పారామీటర్ రన్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఒక శాంపుల్కి మన T3, T4, TSH 3 పారామీటర్ 4 పారామీటర్ అది వేసి 1 లీటర్, అది వేసి 1 లీటర్ వాటర్. సో మనకి లిక్విడ్ యాడ్ అయితే రిమైనింగ్ మనం 1 లీటర్కి యాడ్ చేయాలి. సో అది ఒక ఫ్లాట్ సర్ఫేస్లో పెట్టుకొని యాడ్ చేస్తే బెటర్. ఇక్కడ పెడతా వాటర్ పైన ఉంది 1000 కొద్దిగా పైకి సో వెయిట్ చేసి రన్ చేసా బెటర్. ఇప్పుడు ఫస్ట్ టైం మిక్స్ అవ్వాలి, మనం రన్ చేసాము. మీకు హాఫ్ అన్ అవర్ అయితే మిక్స్ అవుతుంది. ముందే ఆ బాటిల్ ఉంటే మనకు ఐడియా ఉంది ఈరోజు ఎంటే ఇప్పుడు మనం చేంజ్ చేయాలి. సో ఆ రోజు మిషన్ రన్ చేసి స్టార్ట్ చేసేటప్పుడు మనం ఒక బాటిల్ కొత్త బాటిల్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అది ఎంటే అయ్యేటప్పుడు మనకు ఆల్రెడీ టైం అవును, మనం డైరెక్ట్గా చేంజ్ చేయాలి. బీకర్ గ్లాస్ బీకర్ వాటర్ బాటిల్ నీ దాంట్లో ఉందనుకుంటాను. బ్లూ గ్లాస్ బాటిల్ మీద మెజర్మెంట్ దానికి కొలత వస్తుంది. అది 250 ml, 5 లీటర్. అది 250 ml బాటిల్ చేస్తే బాగుంటుంది. రన్నింగ్లో ఉండేటప్పుడు అయిపోయిందంటే పాస్ మోడ్లో ఉన్నా మనం ఏం అయిపోయిందో చేంజ్ చేసుకుని అవి ప్లే బటన్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. 250 ml, ఇది 10 ml, 10 లీటర్స్. 250 ml 10 లీటర్స్ డిస్టిల్ వాటర్. 500 హాఫ్ 20 అదంటే ఇప్పుడు మా బల్బ్ ఇంకా మెడికల్ సెక్షన్ అంటే ఓకేనా. సో మనకి డైరెక్ట్ లేదు, మనం డైరెక్ట్ చేంజ్ చేయలేదు. సబ్స్ట్రేట్ అయితే సబ్స్ట్రేట్ చేంజ్ చేయాలి. చేంజ్ సబ్స్ట్రేట్ క్లిక్ చేస్తే బార్కోడ్ స్కాన్ చేయాలి. ఫస్ట్ ఏ బార్కోడ్ ఓకేనా, తర్వాత ఈ బార్కోడ్
మీరు చూసా R5 R6 A B స్కాన్ అయిందా రీడ్ అయిన తర్వాత ఓకే అవర్ ఇంట్రోస్ టు చేంజ్ సబ్స్ట్రేట్ ఎస్ మనం కనెక్ట్ చేసినాం ఎస్ కన్ఫర్మ్ టు చేంజ్ సబ్స్ట్రేట్ ఫిజికలీ చేంజెస్ ఫిజికల్గా మనం చేంజ్ అయ్యిందా చేంజ్ అయ్యింది ఓకే సో 50 ఫ్లషింగ్ అవుతుంది చేంజ్ అయ్యేటప్పుడు ఫ్లషింగ్ అవుతుంది రెడ్ మార్క్ పోతే కదా అది ఫ్లషింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అక్కడ కంప్లీట్ ఇక కూలింగ్తో ఉంది సో మిషన్ ఆన్లో ఉంటా రియేజన్ లోపల ఉంటా ప్రాబ్లం ఉండదు ఓకేనా మిషన్ ఆఫ్లో ఉండి రియేజన్ లోపల ఉంటా కూలింగ్ ఉంటుంది సో కిట్ వచ్చి శాంపిల్ ప్రోబ్ శాంపిల్ తీసుకునేది ఇది గ్రిప్ 1 గ్రిప్ 2 అది శాంపిల్ ప్రోబ్. అదేంటో చెప్పండి శాంపిల్ ప్రోబ్ గ్రిప్ 1 గ్రిప్ 2 ఇదేది ఇది రియేజెంట్ ప్రోబ్ చెప్పారు సార్ నీడిల్ వాషింగ్ నీడిల్ ఇది శాంపిల్ ప్రోబ్ కదా ఇది 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 రియేజెంట్ కదన్నా ఇది రియేజెంట్ నా చూస్తే ఆ టైంలో ఎదురే గుర్తొస్తుంది ఇది నీడిల్ ఏది చెప్పాను